ఏపీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా స్పెషల్ స్క్వాడ్ అధికారులు తనిఖీలు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో నెల్లూరు జిల్లా కావలిగా భారీగా మందు బాటిల్స్ దొరికాయి. 17వ వార్డు సచివాలయంలో మద్యం సీసాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సచివాలయంలో మద్యం బాటిల్స్ ఉంచి గుట్టు చప్పుడు కాకుండా సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. సచివాలయం తలుపులు బద్దలు కొట్టి లోపలకు వెళ్లిన స్పెషల్ స్క్వాడ్ అధికారులు 43 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. అటు ఈ రోజు ఉదయం సర్వేపల్లి నియోజకవర్గంలో 4200 మద్యం సీసాలను పట్టుకున్నట్లు అధికారులు తెలిపారు. నెల్లూరు జిల్లాలో సబ్ అధికారులు భారీగా మద్యం పట్టుకున్నారు. 4 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 4200 మద్యం బాటిళ్లు 3 కార్లు స్వాధీనం చేసుకున్నారు. సి విజిల్ యాప్ కి వచ్చిన ఫిర్యాదుల మేరకు సబ్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. పంటపాలెం సమీపంలో ఓ కార్లో 6 బస్తాల్లో మద్యం బాటిల్స్ ఉన్నట్లు గుర్తించారు. రొయ్యల గుంటల వద్ద మద్యం నిల్వలు సీజ్ చేశారు.